ఏపీ బీజేపీ నిస్తేజంగా మారిపోతోందా? వ్యవహారం మొత్తం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు మారిపోయిందా? రాష్ట్ర అధ్యక్షుడి తీరుపై ద్వితీయ శ్రేణిలో అసహనం పెరిగిపోతోందా? ఆంధ్ర కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? అధికారంలో భాగస్వామి అయి ఉండి కూడా పుంజుకోలేకపోతున్నామన్న ఫీలింగ్ ఎందుకు పెరిగిపోతోంది? ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత విచిత్రమైన వాతావరణం ఏపీ బీజేపీలో ఇప్పుడు కనిపిస్తోందని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నింటికీ మించి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సరైన ట్రాక్ లో నడిపిస్తున్నారా లేదా అన్న అనుమానాలు ద్వితీయ శ్రేణికి వస్తున్నాయట. రాష్ట్ర పార్టీ అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఏ పంధాలో నడుస్తోంది, కనీసం మునిగి చాటుకునే ప్రయత్నం కూడా ఎందుకు జరగడం లేదంటూ వాళ్ళలో వాళ్ళే ప్రశ్నించుకున్నట్టు సమాచారం. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం పేరిట సిద్ధాంతాలు వల్లవేయడం తప్ప చేస్తోందేమీ లేదన్న అభిప్రాయం స్టేట్ క్యాడర్ లో బలపడుతోంది. పార్టీ బలపడాలంటే ఓట్ బ్యాంకును పెంచుకోవడం ముఖ్యమని, ఆ పని మానేసి ఎంతసేపు సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే జనం రేపు అసలు ఈవీఎంలలో కమలం వైపు చూస్తారా అన్నది వాళ్ళ ప్రశ్న. ఇంకొందరు నాయకులైతే కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. 3 ఏళ్లు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా టైం పాస్ చేస్తే ఎలాగని అడుగుతున్నారు. ఏ అంశంలోనూ ఓపెన్ గా మాట్లాడడం లేదని, అలా ఉంటే జనంలో రిజిస్టర్ అయ్యేది ఎలాగని అడుగుతోంది కాషాయ క్యాడర్. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని, అసలు సరైన అజెండానే లేకుండా ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా బండి లాగించేస్తున్నారన్నది పార్టీలోని ఒక వర్గం అభిప్రాయం. అదే టైంలో గతంతో పోల్చి చూసుకుంటున్నారట కొందరు. పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు టీడీపీ జనసేనతో సమానంగా నడిచామని, ఇప్పుడు మాత్రం మనం ఇంతే, మనకింతవరకే అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని నాయకులు తమలో తామే చర్చించుకుంటున్నారట. రాష్ట్ర అధ్యక్షుడు అంటే దూకుడుగా ఉండాలి, క్యాడర్లో తిరగాలి, కానీ అదేదో ఢిల్లీ నాయకులు అడపాదడపా స్టేట్ టూర్కి వచ్చినట్టుగా బయటకొచ్చి క్యాడర్ ని కలవడం, అప్పుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్ గురించి కాకుండా సిద్ధాంతాల గురించి మాత్రమే మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏంటన్నది వాళ్ళ ప్రశ్న. సైద్ధాంతిక అంశాల గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, కానీ ఎప్పుడు వాటి గురించి మాత్రమే చెబుతూ ఇతరాత్ర కీలకమైన అంశాలను విస్మరిస్తే రాష్ట్రంలో పార్టీ ఎలా బలపడుతుందని అడుగుతున్నారు ఏపీ బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు. ఏపీలో బీజేపీని బీసీల పార్టీగా చూపించాలని అనుకోవడం మంచిదే, కానీ ఆ దిశగా గట్టి కార్యాచరణ ఏదంటూ రాష్ట్ర పార్టీని నిలదీస్తున్నారు కార్యకర్తలు. కొందరైతే డైరెక్ట్ కామెంట్సే చేస్తున్నారట. వచ్చే 3 ఏళ్లు ఎలాగో అధికార భాగస్వామ్యం ఉంటుంది, ఈ టైంలో కళ్ళు మూసుకుని టైం పాస్ చేస్తే ఆ తర్వాతి సంగతి అప్పుడు చూసుకోవచ్చని మాధవ్ భావిస్తున్నారా అంటూ డైరెక్ట్ గా కామెంట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పార్టీలో పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా ఏపీలో తెలుగుదేశ అనుబంధ పార్టీలా కాకుండా సొంతంగా బలం పుంజుకునే దిశగా కార్యాచరణ ఉండాలన్నది క్యాడర్ మాట.